నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని స్పష్టం. విశాఖ జిల్లా గిడిజాలలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి నిమ్మల. ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ జరపాలన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. బిగ్ బాస్ అండతో 3,200 కోట్ల దోపిడీ చేసిన నెలగాళ్ల పని పట్టాలని డిమాండ్. ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. దేవుడి గడపగా పేరొందిన కడప నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్క హామీ నుంచి వెనక్కి తగ్గట్లేదన్నారు. సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళిపోయినా దాన్ని తీరుస్తూ ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పకూడదని దాదాపు మెజారిటీ చేసాం. 1-2 కాదు, పెన్షన్స్ ఇచ్చేసాం, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చేసాం, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి వేసాం. అదేవిధంగా ఫిషరీస్ చేపలు పట్టే వాళ్ళకి చేయాల్సింది చేసాం. అన్నా క్యాంటీన్స్ 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాకుండా మరొక 70 శాంక్షన్ చేశారు. ఇలా అంతేకాకుండా రేపు 15వ తేదీ నుంచి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తామన్నామో కేంద్ర ప్రభుత్వం 6,000, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసేటట్టుగా చేయాలని ఫైనాన్స్ కార్డు ఇచ్చారు. ఈ విధంగా అనేక ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తూ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ముందుకు తీసుకుపోతున్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో అనేక దేశ విదేశాల్లో ఇండస్ట్రీస్ని పిలిచి వాళ్ళందరితో టైప్ చేసుకోవడం జరిగింది. అయితే ఇండస్ట్రీస్ ఓవర్ నైట్ రావు. ఇట్ టేక్స్ 1 year కొన్ని, 2 years కొన్ని, 3 years కొన్ని. అయితే లాంగ్ రన్ దృష్టిలో పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక ఇండస్ట్రీస్ని యాక్చువల్గా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అనంతపూర్లో కేఎం మోటార్స్ వచ్చింది. ఎంతోమంది కేఎం మోటార్స్లో ఈరోజు 10,000 పైగా యాక్చువల్గా ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడే ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు బాబు అంటే నేను కేఎం మోటార్స్లో పనిచేస్తున్నాను అన్నాడు. ఇట్లా ఒక ఇండస్ట్రీస్ వస్తే ఎంతోమంది యువకులకు ఉద్యోగస్తుల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పరిపాలన ఎలా చేయాలా, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా ఒక అవగాహనతో ముందు పోతున్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసింది. 10 లక్షల కోట్లు అప్పు చేయటమే కాదు, అనేక అవతాకలు తీసుకుంటే డంప్ యార్డ్, ఇది 30 సంవత్సరాల పైగా ఉన్న డంప్ యార్డ్, 50 సంవత్సరాలు అంటే అటువంటి డంప్ యార్డ్ని మా ముఖ్యమంత్రి గారు గత అక్టోబర్ 2వ తేదీ నాకు ఆర్డర్ వేశాడు. మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర జరిగేటప్పుడు నాకు ఆర్డర్ వేశాడు. నారాయణ, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు వచ్చే అక్టోబర్కి రాష్ట్రంలో 85 లక్షల టన్నులు పూర్తి చేయాలంటే ఇప్పటికే 50 లక్షల టన్నులు పూర్తి చేసాం. మిగిలిన కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మీకు ఇక్కడ 168,000 టన్నులేమో ఉంది. రోజుకు 6,000 టన్నులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్టోబర్ 2వ తేదీకి ఇక్కడ ఏదైతే లెగసీ డంప్ ఉందో చెత్త అది మొత్తం తొలగించడం జరుగుతుంది. అది ఎమ్మెల్యే గారు కూడా యాక్చువల్గా చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా కొన్ని విషయాలు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు. అవన్నీ కూడా అటు కలెక్టర్ గారితోనూ కమిషనర్ గారితో మాట్లాడాను. అవన్నీ చేస్తాం. పిల్లల్ని స్కూలుకు పంపించండి, నేను చదివించుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే ఒక్క బిడ్డకే నేను మేనమామనంటూ తప్పించుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. సీఎం చంద్రబాబు మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం అందజేస్తున్నారని తెలిపారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిరిజాడలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనపై ప్రజలంతా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నాటికి డిఎస్సి ద్వారా సుమారు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమిలి నియోజకవర్గాన్ని విచ్చేసినప్పుడు పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు స్వాగతం పలికి ఆశీర్వదించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు గారి యొక్క నాయకత్వం, ఎందుకంటే ఆయన ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక మాజీ మంత్రివర్యులుగా మా అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి నాయకుడు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఇంటింటికి ఈ యొక్క సుపరిపాలన కార్యక్రమాన్ని అందించేటువంటి విషయంలో మేము భాగస్వాములు కావడం. ఈ రకంగా మేము ఏ నియోజకవర్గానికి, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి గౌరవం, ఆశీర్వాదం ప్రజల నుంచి వస్తూ ఉంది. ఈ సంవత్సర పాలన పట్ల పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తూ ఉన్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోతామనంటే ఎంతో పెంచేస్తాడు పింఛన్లు అనుకున్నాం, కానీ ఆయన 200 రూపాయలు 250 రూపాయలు పెంచి మాకు నిజంగా చుక్కలు చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక్కసారిగా 4,000 రూపాయలు, ఒక్కసారిగా 6,000 రూపాయలు, ఒక్కసారిగా 10,000, 15,000 రూపాయలు చేసి ఇవాళ మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇవాళ పెన్షన్ అందుకున్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే మహిళా సోదరిమణులు చెప్తూ ఉన్నారు, గతంలో మేము ఒక సిలిండర్ కొనాలనంటే 1,000-1,200, కానీ ఈవేళ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మాకు అందుతున్నాయి. ఏదైతే గతంలో మా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న తల్లులు ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకి నేను మేనమామగా ఉంటానని చెప్పాడు, కానీ అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డకే మేనమామ, మిగిలిన 2 బిడ్డలు నాకు సంబంధం లేదని చెప్పాడు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 బిడ్డలున్నా, 5 బిడ్డలున్నా, 8 బిడ్డలున్నా కూడా అందరికీ కూడా తల్లికి వందనం అందుతుంది. అందరి పిల్లల్ని మేము సమానంగా చదువుకోగలుగుతున్నామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే స్కూల్కి వెళ్తూ ఉంటే చెప్తూ ఉన్నారు, ఇవాళ ఆ టీచర్లు చెప్తూ ఉన్నారు, గతంలో పాఠాలు చెప్పాలంటే మరి టీచర్ లేనిటువంటి స్థితిలో 5 క్లాసులు కూడా ఒక్కళ్ళమే చెప్పేటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయాలా, కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజు 16,000 టీచర్ల పోస్టులు రేపు ఆగస్టు 15వ తేదీలోపుగానే ఉపాధ్యాయులు నియమిస్తామని చెప్పడం జరుగుతుంది. తద్వారా ఒక నాణ్యమైన విద్యను మేము అందించగలుగుతామనేటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పడం. ఇవాళ ఒక భవన కార్మికుడు చెప్తూ ఉన్నాడు, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో అన్నం తినగలుగుతున్నాము. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మా పేదవాడు కడుపు కూడా కొట్టినటువంటి పరిస్థితి అన్నా క్యాంటీన్లు రద్దు చేసి, అందులో కూడా ఈ రోజు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేయాలి, విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్ కింద తయారు చేయాలి, విశాఖపట్నాన్ని ఒక సినీ ఇండస్ట్రీకి ఒక రాజధానిగా చేయాలి. ఒక రకంగా విశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా మరి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ ఇంకా ఎందుకు విచారణ జరపట్లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కుంభకోణంపై ప్రధాని మోదీ దృష్టి సారించాలని కోరారు. బిగ్ బాస్ అండతో 3,200 కోట్ల దోపిడీ చేసిన నేరగాళ్ల పని పట్టాలన్నారు. 30,000 మంది ప్రాణాలు తీసి లక్షల మందిని అనారోగ్యంతో మంచాన పడేశారని ధ్వజమెత్తారు. మద్యం స్కామ్ సూత్రధారుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈడీ వెంటనే స్పందించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి కోరారు. ఒక సెన్సేషనల్ కేసు అయిపోయింది, దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది. నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ పహల్గామ్ మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంతు చూశాడు. ఇక్కడ నేనేమంటానంటే అదేవిధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు 150 కోట్లు, ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఇక్కడ 1,000 కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు, ఐఏఎస్లు జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో 3,200 కోట్లు ఇప్పటికి లెక్క తేలింది. ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా? నేను ఒక మాట చూసా మీడియాలో, ఒక వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో నేను 50 కోట్లు పెట్టి కుక్క కొన్నాను అని చెప్పాడు. కుక్క పిల్ల.
వెంటనే ఈడీ రైడ్ చేసింది. తర్వాత నేను సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ పెట్టానని చెప్తే వెనక్కి వచ్చింది. 5 కోట్లు 10 కోట్లకు కూడా ఈడీ రైడ్ చేసేసి సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. నేనేమంటానంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, బరి తెగించిన స్కామ్ ఇది, మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్. 3,200 కోట్లు ఒకటే కాదు, 30,000 మంది ప్రాణాలు బలిగి ఉన్నది ఈ ఇల్లిసిట్ లిక్కర్. ప్లస్ లక్షల మందిని బెడ్ రిడన్, హాస్పిటలైజ్ అయిపోయినారు, పనికి రాకుండా పోయినారు. ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం, దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ టెర్రరిస్టులని ఎట్లా అంతం చేశారో, ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మోడీ గారు సీరియస్గా తీసుకొని అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా ఈడీ వెంటనే స్పందించి దీన్ని, ఇటువంటివి అంటే ఒక మెసేజ్ దేశంలో పోవాలా, ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అంటే ఎన్నుకుంటే వాళ్లే ఇటువంటి బరితెగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్లుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రకటించారు. పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నందున దేవుడి గడపగా పేరొందిన కడప నుంచి దీనికి శ్రీకారం చుడతామన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజుకొక జిల్లా చొప్పున పర్యటిస్తానని, తొలుత రాయలసీమ, ఆ తర్వాత ఉత్తరాంధ్ర, చివరిగా కోస్తా జిల్లాలకు వెడతారన్నారు. బీజేపీకి నాయకుల అవసరం ఉందని, వారిని తయారు చేసే విధంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. త్వరలోనే జిల్లా కమిటీలు, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ నియామకం కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఊర్లో బీజేపీ జెండా ఎగరవేయాలన్నది ధ్యేయమన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత విశాఖపట్నం సంబంధించిన పత్రికా మిత్రులతో మాట్లాడాలని చెప్పి అనుకోవటం జరిగింది. అయితే అది సమయానుకూలంగా కాలేదు, ఇప్పటికీ 2 సార్లు పోస్ట్ అయింది. అయితే రేపు నేను ఢిల్లీ వెళ్ళబోతున్నాను. ఢిల్లీ వెళ్ళే లోపు ఒకసారి ఊరికే పలకరిద్దామని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే నాన్నగారితో పాటు ప్రయాణం చేసిన అనేక మంది పెద్దలు ఉన్నారు, అలాగే మాతో కూడా ప్రయాణం చేసిన మిత్రులు ఉన్నారు. ఆ విధంగా ఉభయం అంటే మా నాన్నగారికి మాకు ఎప్పుడు కూడా పత్రికా విలేకరులు కుటుంబంలో సభ్యులుగా ఉండి పనిచేసేవాళ్ళు. చాలామందికి గుర్తే ఉంటుంది, మా ఇంట్లోనే ప్రెస్ మీట్ జరిగేది. ఇంట్లోనే అందరూ కూడా డైరెక్ట్ వెళ్ళి ఛాయ్ వాళ్లే కాసుకొని అందరూ ఛాయ్ వాళ్ళే ఇచ్చుకునేవాళ్ళు. ఆ రోజులు కూడా నేను చూశాను. మేరీ బిస్కెట్ ఛాయ్తో ప్రెస్ మీట్ అయిపోయేది. అయితే అందరూ ఆ విధంగా, అయితే కెమెరాలు లేవు కాబట్టి అందరూ రాసుకునేవాళ్ళు. ఆ విధంగా సరదాగా కుటుంబ వాతావరణంలో విశాఖపట్నంలో జరిగేది. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ప్రెస్తో కలిసిన ప్రయాణం కనుక నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత విశాఖపట్నం సంబంధించిన ప్రెస్ మిత్రులతో కలవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది పోస్ట్పోన్ అయిపోతుంది కనుక చిన్నగా ఒక లంచ్ సమయంలో కూర్చొని చిట్ చాట్ చేయడానికి అనుకున్నాం. నేను అఫీషియల్గా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా నేను మాట్లాడలేదు. అయితే ఒకవేళ ఇదే కాబోతుందేమో, సో ఆ విధంగా అనుకున్నాం. అంటే ఈసారి ప్రెస్ని కలవడంలో ఒక్కొక్క జిల్లాకు కూడా నా యొక్క పర్యటన కూడా ఖరారైంది. రేపు 26వ తారీఖు నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని చెప్పి మొదటిగా కడప నుంచి ప్రారంభించాలని. కడప ప్రారంభించడం ఇంకేం ఉద్దేశం లేదు, దాంట్లో అది తొలి గడప అని చెప్పి మా భావన. అంటే మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రయాణం మొదలు పెట్టాలి అంటే కడప నుంచి మొదలు పెట్టాలని ఆనవాయితీ. అక్కడ తొలి గడప దేవాలయం కూడా ఉంది. ఆ విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన గడప ఏదైనా ఉంది అంటే ప్రారంభించాలి, లోపల అడుగు పెట్టాలంటే కడప అనేది ప్రసిద్ధి. మళ్లీ సీఎంగా జగన్ ని గెలిపించుకుందామని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పిలుపునిచ్చారు. పొదిలిలో పర్యటించిన శ్యామల కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ హయాంలో పొదిలి సమీపంలో 53 కోట్లకు పైగా ఖర్చు చేసి మంచినీటి చెరువును రిజర్వాయర్గా మార్చాలని పనులు ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం దాన్ని డంపింగ్ యార్డ్గా మార్చేసిందని మండిపడ్డారు. ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలంలో ఉన్న పెద్ద చెరువు దగ్గర ఉన్నాను నేను. ఇక్కడికి వచ్చి ఈ పెద్ద చెరువు, చిన్న చెరువుల రిజర్వాయర్ యొక్క పరిస్థితి చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది. అంటే 2023 ప్రాంతంలో అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రిజర్వాయర్. ఈ రోజున ఆయన చేసినటువంటి శంకుస్థాపన తాలూకా శిలాఫలకం కూడా ఇక్కడ పగలగొట్టేశారు ఎలాగో సరే.
కానీ ఆయన ఎంతో మంచి ఆలోచనతో 750 ఎకరాల్లో 0.22 టీఎంసీల నీటి కెపాసిటీతో అంటే మొత్తము 53 లక్షల కోట్ల వ్యయంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆయన చేపడితే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ చుట్టుపక్కల పంచాయతీలన్నిటికీ కూడా మంచినీరు అందించాలి అని ఆ ఆశయాన్ని కూడా మీరు చంపేశారు ఈ రోజున. ఇక చూస్తే అదొక డంప్ యార్డ్ లాగా ఉంది. ఇది ఒక మంచినీటి చెరువులో అయితే లేదు ఎక్కడ. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి స్వయంగా చెత్త డంప్ చేస్తున్నారు అని విని ఆశ్చర్యపోయా నిజంగా నేను. అంటే ఇదివరకటి గవర్నమెంట్ లో నీరు ఊరడం కోసము ఇంత మంచి ప్రాజెక్ట్ ని చేపడితే ఇది నిజంగా గనక మీరు సక్సెస్ చేసి ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంటింటికి ట్యాపులతో నీళ్లు ఇవ్వకపోయినా కూడా నీళ్లు ఊరుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.